मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुरेलकृतैरपराधशतैः वरिलं वरिलं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताधिपताधिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये अभिराम गुणाधर दाशरथे जगदेक जनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे अवनीतनया कमनीयकरं रजनीचरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुकरं स्वजुनं च सुखाय अमोघशरम् अपहाय रघुत्वमन्यमहं न कथञ्चन चातु भजे विना वेङ्कटेशं मनातो ननाथा सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाबोधयुक्तं प्रणामे त्वयारक्ष्ये ड्रोन अड्डं तీ మనకు स्वामी पूल पूजक पूजिनवी नदी मेरा स्वामी पूल पूजक पूजिनवी चार्ली मल्लेलो बंति गोगुलो वेंकटरमणु चेरिनवी तेल्लारी नदी मेरा स्वामी पूल पूजक पूजिनवी गोल्ललु मेल्लग तलुपुलु तेरచి कर्पूर हारतुले तुरुले परिमళ పంచామృతములతో చక్కద స్నానము చేదులే తెల్లారినది తేరా స్వామి పూలు పూజకు పూజినవి వెండి కొండపై నిండు మనసుతో కోయిల నీకై పాడునులే త్యాగయ దీపిక పదములు అన్ని పూలై పూయునులే తెల్లారినది లేరా స్వామి పూలు పూజకు పూజినవి మంగళ హారతి గైకొనమా మానస మంగళ హారతి కర్పూర హారతి వెలుగులు నీకు ముత్యాల మంగళ హారతులు తెల్లారినది లేరా స్వామి పూలు పూజకు పూజినవి జాజి మల్లెలు బంతి పువ్వులు వెంకటరమణను చేరినవి తెల్లారినది లేరా స్వామి పూలు పూజకు పూజినవి గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాలు వచ్చినమ్మా
వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా సిరులెల్ల పండగ గోదాదేవి వచ్చెనమ్మా తిరుపావళింపగా గోదాదేవి వచ్చెనమ్మా మాలలు ధరించిన గోదాదేవి వచ్చెనమ్మా ఐలో వెలిసిన తల్లి గోదాదేవి వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా కళ్యాణ తిలకంలో గోదాదేవి వచ్చెనమ్మా కాళాపరాడి తోడ గోదాదేవి వచ్చెనమ్మా కైవల్లమ్మ తల్లి గోదాదేవి వచ్చెనమ్మా దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా హారతులే అందుకోగా గోదాదేవి వచ్చెనమ్మా పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చెనమ్మా సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చెనమ్మా రంగాని తెచ్చెనగా గోదాదేవి వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా మన ఆండాళ్ళు వచ్చెనమ్మా कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्डे विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्ग स्तनगिरि तटमुन విదురంబోయడు నిర్మలుని ముద్దుల గుంకెడు పాట పాడుచు ముదము మీరగా మేల్కొలిపి శృతి శత శిరముల చక్కగా వెలసిన తన వారార్థము బోధించి ముడచిలు విడచిన విరుల దండల విగుళం తుందేసి భరిమి మీర భగవంతునితో అందరు చెలులను గూడుకొని లీలల దేనెడు గోదాదేవిని మరి మరి మ్రొక్కెలములు మారన్ హంసలు నిరిగెడు పొలముల వెలసిన గిల్లి పుదూరిలోనున్నట్టి ఆండారంగని తర్పణ చేసిన వ్రతమును విషదము చేయుచును ఇంపు మీరగా పాడియ సంగీత సొంపగు పాటల మాలలను ముడచియు విడచిన విరుల దండలతో నొసగిన దేవికి మ్రొక్కెదము రాధారమణ ముకుంద మురారే మోహన మురళీ గోవింద రాధారమణ ముకుంద మురారే మోహన మురళీ గోవింద ముడచిన విడచిన దండల నొసగిన వెలుగు తీగలై వెలయుచును కరముల దొడగిన పసండి గాజులు గలగల గలమని మ్రోయగను పాటల దండలు పరమున కొసగిన భవ్య చరిత్ర మా జనని నటు శేషాచలనాథుని ఒడిలో చేర్చుము చక్కగ శోధించి అని ఎడు ప్రార్థన మీరకయుండగ మము రక్షింపుము మా తల్లి రాధారమణ ముకుంద మురారే మోహన మురళీ గోవింద రాధారమణ ముకుంద మురారే మోహన మురళీ గోవింద గజ్జలంసియలు గల్లు గల్లు మన గొజ్జల జగములు తూగాడన్ శిఖిపించంబున శిరసున పులియక రావోయమునకు పోవుదము రావోయ్ జలకములాడుదము గంగాయమునలు కలిసెడి చోటున నీవును నాతో గూడుకొని
పలుకుల తేలుచు రాబోయ్ జలకములాడుదము మద్దుల చిల్కుచు మురళిని నూదుము మురియుచు నేనిపుడాడెదను గలగల కదిలెడు యమునా జలముల మధ్యల నాదములీనగను ఆడుచు పాడుచు క్రీడల తేలుచు ఆనందంబున మైమరచి నాలో నీవును నీలో నేను కలిసి ఏకమై ఉందుమురా కమ్మని తావుల జిమ్మెడి పొదల రాగతో మాట చాలించి రమణీయంబగు బృందావనము రాస క్రీడల వేలుతము రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద. పేజ్ నెంబర్ 46 27 ఫస్ట్. కూడని వారిని రోడక గొట్టెడు గుణగణ భూషణ గోవింద నిన్ను వాడుచును మేము కైకొనడు కాడు కలిపియు వినబోయి జగముల పొగడెడు గుణములు కలిగిన గలగల మ్రోగెడు గాజులను బాగుగల మరిన భుజ కిరీటములు తడతడ మెరిసెడు కమ్మలను కళకళలాడెడు కర్ణ పుష్పములు గల్లు గల్లు మను నూపురములు పలు రకంబుల గుణాభరణంబుల ఇంపు మీరగా ధరించి పళపళ మెరిసెడు పట్టు కోకలను గట్టిగా మేనం గట్టుకొని పిమ్మట పాలలు నుడికిన ఎన్నము మునుగల నేతిని గురిపించి మాజై వెంబడి గారుచునుండగ కూడి భుజింతుము చల్లగను రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద. కూడని వారిని నోడగ గొట్టె గుణగణ భూషణ గోవింద నిన్ను పాడుచును మేము గైకొనడు తాను కలిపియు వినబోయి జగముల పొగడెడు గుణములు కలిగిన కలకల మ్రోగెడు గాజులను బాగుగా నమరిన భుజ కిరీటములు తడతడ మెరిసెడు కమ్ములను కళకళలాడెడు కర్ణ పుష్పములు గల్లు గల్లు మను మోపురములు పలు రకంబుల గుణాభరణంబుల నింపు మీరగా ధరించి పళపళ మెరిసెడు పట్టు కోకలను గట్టిగా మేనం గట్టుకొని పిమ్మట పాలల నుడికిన ఎన్నము మునుగల నేతిని గురిపించి మాచై వెంబడి గారుచుండగా చెప్తుము చల్లగను రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద రాధారమణ ముకుంద మురారి మోహన మురళి గోవింద. ఓం శ్రీ గోదాదేవి నమః. लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोचिष्टायां प्रतिनिगलितं या बलात्कृत्य भक्ति गोदा तस्मै नमैतनितं भूयेवास्तु भूयः. దివ్యాత్మస్వరూపులారా ఆత్మబంధువులారా ఈరోజు విశిష్టమైన 27వ భాషరాన్ని మనమందరం స్వామి వారికి పాడి నిర్దించాం. నిన్ననే పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకున్నాం. ఈరోజు ద్వాదశి ఉపవాసం ఉండి స్వామి
ఏకాదశి తిథిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాళ్ళు ఉన్నారు మనలో కొంతమంది. వారికి వారితో పాటు నిన్న స్వామిని దర్శించుకున్న అందరిపైన చల్లని ఆయన చూపులు ప్రసరించాలని మనందరం కలిసి ప్రార్థిద్దాం. వైకుంఠ ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఆయన పూజించిన వారిని ఎలా కాపాడుతాడు అనే దానికి ద్వాదశి రోజు ఏం జరిగింది అని పురాణ కథనం ఒకటి చిన్నగా చెప్పుకొని భాషలోకి వెళ్దాం. పూర్వము ఇక్షాకు వంశంలో అంబరీషుడు అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. మహా తపశ్శాలి, భక్తి ప్రపత్తులు కలిగిన వాడు. సంవత్సరంలో వచ్చే 24 అధిక మాసంలో కలుపుకొని 26 ఏకాదశి పూజల్ని నిష్ఠగా చేసుకునేవాడు. ఏ నియమాలు ఉన్నాయో ఏకాదశి వ్రతానికి ఖచ్చితంగా పాటిస్తూ శ్రీహరిని సదా ధ్యానిస్తూ ఉండేవాడు అంబరీష మహారాజు. ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అతిథికి ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతనే తాను మరుసటి రోజు ద్వాదశి రోజు ఆయన ఉపవాసాన్ని విరమించే సమయానికి సరిగ్గా దూర్వాసమని వచ్చాడు. వచ్చే సమయంలో అయ్యో మంచి సమయానికి వచ్చారు, రండి, ఈ సమయంలో మీరు రావడం నా అదృష్టం, మీతో కలిసి నేను ద్వాదశి రోజు జరిపే ఈ ఉపవాస విరమణాన్ని పాటిస్తాను, ఆచరిస్తాను, కాబట్టి రండి అని ఆర్ఘ్యపాద్యాల నుంచి గౌరవించి ఆయన్ని ప్రార్థించాడు. కానీ దూర్వాసుడు నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు ఎదురు చూడు అని చెప్పాడు. సరేలేండి, మీరు పోయి స్నానాన్ని ఆచరించడానికి నేను అంతవరకు ఉపవాసాన్ని కొనసాగిస్తాను. ఆయన వెళ్ళాడంట, స్నానం ఆచరించి అక్కడే ధ్యానాన్ని కూర్చొని పోయినాడు. చాలాసేపు ఇక్కడ ఉపవాస విరమణ సమయం ఆసన్నమైంది, ఎంతసేపు అయినా ఆయన రావట్లేదు. కానీ అతిథికి పెట్టప్పుడు నుండి ఉపవాస విరమణ చేయకూడదు. ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, నేను ఇక్కడ చూస్తే సమయం మించిపోతుంది అంటే అక్కడ ఉన్న ధర్మాన్ని తెలిసిన కొద్దిమంది హితులు ఉంటారు కదా రాజు దగ్గర. వాళ్ళు రాజన్ నీరు సేవించండి, గంగా జలాన్ని చూసుకోండి, ఆ తర్వాత ఆ పులి వచ్చే వరకు ఎదురు చూసినా మీకు ఉపవాసాన్ని విరమించిన ఫలితము దక్కుతుంది సమయం లోపల. తర్వాత అతిథికి పెట్టకుండా భోజనం చేయలేదన్న పాపం కూడా మీకు రాదు అని చెప్పారంట. అప్పుడు అదే సరే అని చెప్పేసి స్వామిని ప్రార్థించి గంగా జలాన్ని పుచ్చుకున్నాడు అంబరీష మహారాజు. కొద్దిసేపటికి అమ్మని వచ్చాడు, తెలుసుకున్నాడు అంత జరిగిందేదంట. అంటే నేను వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడలేదు, నన్ను అవమానించావు. మునులకు ఉండేది అదే, ముక్కు మీద కోపం ఉంటుందంట. ఎందుకంటే సాధన పనులు కాబట్టి వాళ్ళకి శక్తి ఉంటుంది, ఎంత ఇది ఉంటుందో వాళ్ళు పరీక్ష చేయడానికి వాళ్ళకి ముక్కు మీదే కోపం ఉంటుందంట. అది కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చాటడానికే కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళలో అట్లా ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు స్వామి. నన్ను అవమానపరిచావని చెప్పి ఆయన క్రోధాన్ని కోపం ఒక ఆకారాన్ని ధరించి అంబరీషుడి మీదకి వచ్చింది. అప్పుడు అంబరీషుడు అన్నాడంట, స్వామి నా దోషం ఏమీ లేదు, శ్రీహరి నన్ను కాపాడాలి అంటే అప్పుడు స్వామి సుదర్శన చక్రము వచ్చి దూర్వాసుడు వెంటపడిందంట. ఆ వచ్చిన ఆకారాన్ని నిర్మూలించి దూర్వాసుడు వెంటపడింది. అప్పుడు స్వామి నా తప్పైపోయింది, క్షమించు, నారాయణ అంటే నువ్వు పోయి అంబరీషుడిని శరణు వేడు, ఇందులో నాదేమీ లేదు అంటే అప్పుడు అంబరీషుడి దగ్గరికి వచ్చి, ఓ రాజా, నేను అహంకారంతో ముని అన్న గర్వంతో తపశక్తి సంపన్నుడన్న అహంకారంతో నీ పట్ల దురుసుగా ప్రవర్తించాను, నన్ను మన్నించి సుదర్శనాన్ని విరమింపజేయమని స్వామిని ప్రార్థన చేయంటే అప్పుడు అంబరీషుడు అన్నాడట, నన్ను రక్షించే నా తండ్రి నిన్ను కూడా రక్షిస్తాడు అని. అప్పుడు ఆ సుదర్శనుడు శాంతించి పోయి విష్ణుమూర్తి చేతిని అలంకరించాడు. అట్లా మనము ఏదైనా నిన్న తెలిసి తెలియక దోషాలు చేసింటే స్వామి మనల్ని రక్షిస్తాడు అని చెప్పేసి మన ఏకాదశి కథ తెలియజేస్తా ఉంది. ఇకపోతే ఈనాటి పాశ్రం గురించి చెప్తున్న ఈ రోజు కాస్త ఆలస్యం అవుతుంది, ఎందుకంటే విశేషమైన రోజు కాబట్టి పూజ కూడా నిన్నంతా అర్చక స్వాములు రాత్రంతా మేల్కొని ఉండి
వాళ్ళు ఎప్పుడో నిద్రపోయింటారు, ఇప్పుడు వచ్చి పూజలు మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు మన ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి, కాస్త ఆలస్యం అవుతుంది. ఇక అమ్మ దగ్గరకు వస్తూ ఉంది, వ్రతం ముగింపే దశకు వస్తూ ఉంది. గోదాదేవి స్వామి పైన గల మధుర భక్తితో విరహ వేదనతో రోజు రోజుకి చిక్కి శల్యమైపోతుంది. ఎప్పుడు నేను ఆయన పొందడము, సదా కృష్ణుడే క్షణక్షణము ఆమె గుర్తొస్తా ఉన్నాడంట. అట్లా అన్నాహారాలు త్యజించింది. ఇన్ని రోజులు ఏ విధమైన ఆడంబరమైన జీవితాన్ని గడపకుండా సాదా సీదా జీవితాన్ని గడుపుతూ తెల్లవారుగానే లేచి చన్నీటి స్నానం చేసి ఆహారం కూడా పెద్దగా భుజించకుండా ఎప్పుడో ఏదో ఇంత తిని సదా కృష్ణనామాన్ని జపిస్తూ ఉండడం వల్ల దేహము శుష్కించిపోయిందట, సన్నబడిపోతా ఉంది. తర్వాత తండ్రి గారైన ఆళ్వారు పెరియాళ్ళ వారు విష్ణు చిత్తుల వారు చూసి బాధపడుతున్నాడట. ఏం ఇట్లా అయిపోతుంది అమ్మా, ఎందుకమ్మా ఇంతగా చిక్కిపోతున్నావు అంటే, తండ్రి గారు నాకు పరమాత్మని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన చేరుకుందామా అని ఉంది. నాకు ఈ భౌతికమైన ఈ లోకంలో ఏమీ శాశ్వతం కావు, నాకేమీ రుచించడం లేదు, ఏమీ నాకు నచ్చడం లేదు అంటే, సరేనమ్మా నువ్వు ఆయన ప్రార్థన చెయ్యి, నీ కోరిక ఏముందంటే అప్పటికే చెప్పేసింది వాళ్ళ నాన్నని, నేను స్వామిని వరించాను, నేను ఆయన తప్ప ఇంకెవరిని కోరుకోని జన్మలో చెప్పింది కాబట్టి నువ్వు స్వామిని ప్రార్థించమ్మా అని చెప్పేసి నువ్వు ఒక మొక్కుబడి చేసుకో, స్వామికి నీ మనసులో ఉన్న కోరిక నెరవేరితే స్వామిని ఇలా అర్చిస్తానని చెప్పేసి నువ్వు మొక్కు చేసుకో అని చెప్పేసి చెప్పాడట వాడు తండ్రి గారు. అప్పుడు అమ్మవారు మొక్కున్నదే, నేను పాలు నెయ్యితో కలిపిన అన్నంతో పాయసము చేసి స్వామికి అర్పిస్తాను, విశేష సంఖ్యలో వచ్చిన ఆ ఊర్లో వాళ్ళందరికీ నేను అన్నదానం మాత్రం నేను పంచుతాను ఆ ప్రసాదాన్ని అని చెప్పి మొక్కుకున్నట్ట గోదాదేవి అమ్మవారు ఆ కాలంలో. అలా మొక్కుకున్న సమయంలో అమ్మవారికి స్వామితో కళ్యాణం జరిగిపోయినప్పుడు ఆ మొక్కు అలాగే నిలబడిపోయిందంట. మొక్కు ఎవరు తీర్చేది, ఆ మొక్కు అలాగే నిలబడిపోయింది. తదనంతర కాలంలో అమ్మవారు అవతారం పరిసమాప్తి అయిపోయిన తర్వాత ఆ మొక్కు అలాగే నిలబడిపోయింది. అమ్మవారిని భగవత్ రామానుజుల వారు సోదరిగా భావించేవారు, ఎందుకంటే ఆయన్ని తిరుప్పావించీయర్ అని కూడా పిలుస్తాడు. అమ్మవారు రచించిన 30 పాశురాలు 4 వేదాలతో సమానం అని చెప్పేసి ఆయన ప్రచారం చేశాడు. తిరుప్పావైనే ప్రచారం చేశాడు కాబట్టి తిరుప్పావించీయర్ అని చెప్పేసి ఆయనకి పేరు. సోదరుడు యతిరాజు చెల్లెలని ఆమెను భావిస్తారు, ఆయన్ని సోదరుడిగా వైష్ణవ సంప్రదాయంలో పిలుస్తూ ఉంటారు. 12 మంది ఆడవాళ్ళు ఒకే ఒక మాతృమూర్తి స్త్రీ ఆడవారు అమ్మవారు కాబట్టి ఆయన అన్నగా భావిస్తారు. ఆయన కాలంలో మా సోదరి ఆనాడు స్వామిని మొక్కుకున్న మొక్కుని తీర్చలేకుండానే అవతార సమాప్తి చేసింది కదా, నేను ఆ మొక్కుని తీర్చాలి. చూడండి, ఎవరైనా మొక్కుబడి మిగిలిపోతే దాని భర్త ఇంటి వాళ్ళకంటే పుట్టింటి వాళ్ళకి ఎక్కువ ఉంటుందంట. మా చెల్లెలికి మొక్కు ఉన్నంట, అది నెరవేర్చలేదు, మేమన్నా ప్రయత్నం చేద్దామని అనుకుంటూ ఉంటారంట పుట్టింటి వాళ్ళు. ఎందుకంటే ఆ దోషము మా చెల్లెల మీద, మా చెల్లెల సంసారం మీద, మా మేనల్లుడు మేన కోడల మీద పడకూడదు అని చెప్పేసి పుట్టింటి వాళ్ళు భావిస్తూ ఉంటారంట. అట్లా రామానుజుల వారు 108 గంగాళాలలో, అంటే గంగాళం అంటే పెద్ద పెద్దవి ఇత్తడి పాత్రలు ఉంటాయి, ఆ కాలంలో దానిలోనే వండేవాడు. అట్లా 108 గంగాళాలలో పాయసాన్ని తయారు చేయించి కేవలం పాలుతో బియ్యాన్ని ఉడికించి అందులో నెయ్యి కలిపి చేసేదే పాయసం. పాయసం అంటే వయస నిర్మితమైన పాయసం. పాయసం అంటే పాలు అని. పాలు స్వచ్ఛతకు ఉదాహరణ. అంటే ఏ మాలిన్యము లేక తెల్లని పాలని
మనసు శుద్ధి మనసుకి ఉదాహరణగా చెప్తూ ఉంటారు. పాలలాంటి మనసు అంటుంటారు. అంటే కల్మషం లేకుండా ఏ రంగు లేకుండా తెల్లగా ఉంటుంది అని చెప్పి పాలు పరిశుద్ధతకు సంకేతంగా చెప్తూ ఉంటారు. తేనె జిడ్డుతనానికి సంకేతం. జిడ్డు ఎట్లయితే అంటుకుంటుందో అట్లా మన మనసుని భగవంతుని పైన అర్పించి బయటికి రాకూడదంట, పట్టుకున్న తర్వాత వదలకూడదంట. జిడ్డు ఎట్లయితే పట్టుకుంటుందో అట్లా మన మనసు కూడా పరమాత్మని పాదాలని అంటు పెట్టుకొని ఉండాలి జిడ్డుతనంగా. అందుకే పాలు నెయ్యి వేసి పాయసాన్ని నిర్మించి ఈ రోజు ప్రసాదంగా మనం పంచుతూ ఉంటాం. అట్లా రామానుజులు 108 గంగాళాల నిండా పాయసం తయారు చేయించి సుందరబాబు స్వామికి, సుందరబాబు దేవాలయం ఉంది, ఆయనకి సమర్పించి ఆ రోజు అందరికీ ఆ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆ పాయసంతో మనం ఈ రోజు కూడా అదే విధంగా కూడారాయ పాయసాన్ని తయారు చేయించి ఈ రోజు భక్తులందరూ పంచుకుంటూ ఉంటారు. ఇది కూడారాయ యొక్క విశిష్టత. ఆ విధంగా ఇక అమ్మవారు ఈ రోజు స్వామిని మేల్కొల్పి దగ్గరికి వచ్చిందంట. ఇంకా కావలసిన రేపు మాపో వ్రతం సమాప్తి అయిపోతుంది, వ్రతాన్ని ఆచరించాలి. ఏమేమి కావాలని అడిగినాడు. మాకు పర అనే వాయిద్యాన్ని ఇవ్వు. మొదట అడిగింది వాడు పర అంటే 2 అర్థాలు వస్తాయి. ఆ కాలంలో యాగాల్లో కానీ హోమాలు కానీ లేదా ఏదైనా పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పరా వాయిద్యాన్ని వాయించేవారు. దీన్ని జాంబవంతుడు కుంభవృత్యం చేసేటప్పుడు వాయించాడంట. రామావతారంలో విజయాన్ని ఇచ్చిందంట. విజయాన్ని సూచనగా ఈ పరా వాయిద్యాన్ని వాయించారంట. కృష్ణావతారంలో జాంబవంతుడుగా కృష్ణావతారంలోనే కుంభనృత్యం చేసిన వీళ్ళందరూ ఆ పరా వాయిద్యాన్ని వాయిస్తూ వేడుక చేసుకునేవాళ్ళంటే యాదవులందరూ. అట్లా ఆ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కావలసిన ఆ వాద్యాన్ని మాకు ఇవ్వు అని చెప్పి అడుగుతా ఉంది ఈనాటి పాశ్రంలో. ఆ తర్వాత ఇక నిన్ననే అన్ని అడిగేసింది. ఈ రోజు మిగిలిన వస్తువులు అడిగింది. ఇన్నాడు వాళ్ళు ఎలా ఉన్నారు? సామాన్య జీవితాన్ని గడిపారు. పూలు కొనుక్కోకుండా, కాటుకు పెట్టుకోకుండా, సింపుల్ సాదాసీదా వస్త్రధారణ చేసుకుంటూ ఈ వ్రతాలు చేసుకుంటూ వస్తున్నారు కదా వ్రతాన్ని. ఇక ఈ రోజు వైభవంగా చివరి అంకం రావాలి కాబట్టి మేము ఆభరణాలన్నీ ధరిస్తాము, పట్టు వస్త్రాలని కట్టుకుంటాము, లోలకులు, కమ్ములు, చుంకీలు ఏవేవైతే స్త్రీలకి ఏవేవి ఉంటాయో వాళ్ళ స్థాయిని బట్టి రకరకాల ఆభరణాలు చేయిస్తూ ఉంటారు. ఇళ్లలో 7 వారాల నగలు కూడా ఉంటాయి కొంతమందికి. అట్లా ఏవేవి ఉన్నాయో అవన్నీ స్వామిని అడుగుతుంది. అవన్నీ ధరించి మేము వ్రతాన్ని చేసుకోవాలి. కళకళలాడేటి కర్ణ పుష్పములు, హల్లుగల్లుమను నూపరములు, పలు రకములకు నానాభరణములు నిప్పు మీరగా ధరించి ఆనందంగా మేము ధరించుకొని ఈ వ్రతాన్ని మేము చేయాలి. పట్టుకోకలు, పట్టు వస్త్రాల్ని కట్టుకోవాలి. పిమ్మట పాలతో ఉడికిన అన్నాన్ని ప్రసాదంగా భుజించాలి. ఈ రోజు గోదాదేవి తృప్తిగా భోంచేసిందంట ఆనాడు ఈ వ్రతాన్ని చేసిన రోజు. అంతవరకు ఆ 27 రోజులు సరిగ్గా భోజనం చేయకుండా ఏదో సమయానికి తినేసి ఆ వ్రతంలోనే ఉండేది. సదా స్వామినామాన్ని జపిస్తూ భజిస్తూ ఉండేది. అట్లా ఈ రోజు ఆ తింటా ఉంటే ఆ కాలంలో ఆ నెయ్యిలో మునిగిపోయిన పాయసము మోచేతి వెంట గారేదంట. మోచేతి వెంట ఇట్లా చేతిలో తీసుకొని తింటా ఉంటే, ఈ కాలమే అట్లా లేవు కదా ప్లేట్లు కానీ తట్లు కానీ లేవు. అప్పుడు ఏది ఇస్తే అట్లా చేతి నిండా తీసుకొని తినేవాడు. ఆ విధంగా తినేటప్పుడు మోచేతి వెంబడి కారిపోయేదంట. అప్పుడు అట్లా ఉండింది ఆ కాలం కాబట్టి అట్లా కారింది. ఇప్పుడే మనం మోచేతి కారాలి అనుకోవద్దు. అప్పుడు అట్లా చేసినారు కాబట్టి ఇప్పుడు కూడా మేము తినేటప్పుడు మోచేతి అంటే కారాలి, దాన్ని మేము నాక్కోవాలని అనుకోవద్దు. మనము దేన్ని అనుసరించాలి, అనుకరించాలో దాన్ని మాత్రమే అనుకరించాలి. చూడండి, గోదాదేవి ఏవైతే మనకి నియమాలు పెట్టిందో వాటిలో 1-2 అమ్మ 100 నియమాలు పెట్టింది. సులభమైనవి ఆచరించడానికి అతి సులువైనవి కొన్ని నియమాలు పెట్టింది. వాటిలో కొన్నైనా మనము పాటిద్దాం. లేకపోతే ఈరోజు మనము ఆనందంగా గోపికల్లాగా గోదాదేవిలాగా పూలహారాలు వేసుకొని మనం కూడా ఆనందం పొందుతాం, స్వామిని సేవిస్తాం, గోపికల్లాగా ఒక్క క్షణమైనా భావిస్తాం. ఆనాడు పూతన స్వామికి సంహరించాలని, స్వామిని చంపాలని విషపూరితమైన పాలు ఇచ్చే క్షణంలో కూడా
మాతృ హృదయం యొక్క ఆనందాన్ని ఒక క్షణం పొందిందట. ఒకే ఒక క్షణము తల్లిగా భావించిందట. కృష్ణుడు పాలు తాగేటప్పుడు ఒక్క క్షణము తల్లిగా భావించిందట. ఆ క్షణంలో ఆమె యొక్క పాపాలన్నీ నశించిపోయి మోక్షం పొందిందట పూతన. అట్లా మనం కూడా గోపికలుగా మాలను ధరించి ఈరోజు ఆనందం పొందుకోవడం చాలా సంతోషం, ఆనందము. కానీ ఆ మాలను ధరించిన క్షణంలో మనము 1-2 అయినా అమ్మ నియమించిన పద్ధతుల్ని పాటించాలి. లేకపోతే ఏమవుతుంది అనే దానికి కూడా ఉదాహరణ ఉంది భాగవతంలో. స్వామిలాగే పౌండ్రక వాసుదేవుడు అని ఉండేవాడు. ఆ కాలంలో కాశీరాజు యొక్క మిత్రుడు పెద్ద రాజు పౌండ్రక వాసుదేవుడు. వాడు సేమ్ స్వామి మాత్రమే శంకు చక్రాలు ధరించేవాడు, కౌస్తుభమణి ధరించేవాడు, పట్టు వస్త్రాలు ధరించేవాడు, పీతాంబరం కట్టుకునేవాడు. నేను కూడా కృష్ణుడిలాగే ఉన్నాను, నేను కూడా శ్రీకృష్ణుడిలాగే ఉన్నాను. నేను కృష్ణుడే నా ముందు, నేనే నిజమైన కృష్ణుని అనుకొని అందరికీ అభయస్తాలు ఇచ్చుకుంటూ వచ్చేవాడు. అందరికి నేనే కృష్ణుడు, వాసుదేవుడు. వాసుదేవుడు ఇంకొకటి లేడు, ఒకడే ఉండేది ప్రపంచానికి వాసుదేవుడు. నేనే వాసుదేవుడు అని అమాయకంతో కూడిన గర్వంతో విరమిగేవాడట. అప్పుడు స్వామి వచ్చేసి కూడా పై మెరుగులు కాదు, పై వేసుకుంటే వచ్చేది కాదు. అది గొప్పతనం అనేది వేసుకుంటే వచ్చేది కాదు, నలుగురికి చూపిస్తే వచ్చేది కాదు, నీలో నుంచి రావాలది. ఆ తత్వం నన్ను నింపుకుంటే నువ్వే నేనైపోతాను. నన్ను నీలో నింపుకోనంత వరకు నువ్వు చేసేవన్నీ వ్యర్థమైపోతాయని చెప్పేసి వాడిని శిక్షించి వాడికి కూడా మోక్షం ఇచ్చాడండి స్వామి. ఆ విధంగా మనము కూడా కొన్ని పద్ధతుల్లో అన్న స్వామిని గోదమ్మ చూపించిన మార్గంలో నడవాలని చెప్పేసి ఈనాటి భాషలో మనకి తెలియజేస్తా ఉన్నారు వ్యాఖ్యానకారులు. ఇంకా చాలా ఉంది, ఈరోజు ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి ఇంతటితో ఈ విధంగా ముగిస్తున్నాను. సర్వశ్రీ కృష్ణార్పణ. ఓం వసుదేవసుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామినే నమః. ఓం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామినే నమః. గౌరవనీయులైన భక్తులందరికీ నమస్కారం. మాతృమూర్తులకు వందనాలు. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాస పూజలలో విశేష దినం ద్వాదశి శుభాకాంక్షలు. ఒక ముఖ్యమైన సూచన, సంక్రాంతి సెలవులు పిల్లలకు విద్యార్థులకు ప్రకటించారు. అందులో వారు వారం రోజులు సద్వినియోగం చేసుకోవాలని 13వ తేదీ నుంచి సోమవారం నుంచి వారం రోజులు భగవద్గీత శిక్షణ 12వ అధ్యాయము 20 శ్లోకాలే ఉన్నాయి కాబట్టి 7 రోజుల్లో తప్పకుండా నేర్చుకుంటారు. 20 శ్లోకాలు భగవద్గీతలో భక్తి యోగము 12వ అధ్యాయము 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 7 రోజులు మాత్రమే సప్తాహం మన గోపాలస్వామి వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలోనే ఉదయం 10 గంటల నుంచి ఖచ్చితంగా 10 నుంచి 11, 11:15 వరకు గంట 1:15 సేపు భగవద్గీత నేర్పబడుతుంది. కాబట్టి విద్యార్థులు పెద్దవాళ్ళు కూడా రావచ్చు. కనీసం 4వ తరగతి మినిమం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, అమ్మగారులు, అయ్యగారు, తెలుగు చదవగలిగిన ఎవరైనా రావచ్చు. వయోపరిమితి అంటూ ఏమీ లేదు. కానీ చిన్నపిల్లలకు కష్టం కాబట్టి వాడుకుంటూ 10 గంటలకు ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. 9:50కి అందరూ నోట్బుక్, పెన్ను వాటిని తీసుకొని వస్తే బాగుంటుంది. ఇక్కడ మీకు ఆ భగవద్గీత పేపర్లు జిరాక్స్ కాపీలు అందజేస్తారు. కాబట్టి మెసేజ్ పంపబడింది గ్రూపులో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఫార్వర్డ్ చేసి ఇతరులకు కూడా తెలియజేయాలి. మీరు కూడా మీ పిల్లలు కానీ మీ బంధుమిత్రుల పిల్లలు కానీ
ఉంటే తెలియజేసి 7 రోజులు సంక్రాంతి సెలవుల్లో వాళ్ళకు మంచి సంస్కారం ఏర్పడుతుంది. భగవద్గీత నేర్చుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉచ్చారణ బాగవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఎన్నో సంస్కారాలు, భగవద్భక్తి, ఎన్నో లాభాలు ఉన్నాయి గీత నేర్చుకుంటే. కాబట్టి ఆ పిల్లల్ని ప్రోత్సహించండి. నేర్చుకోని వాళ్ళ భక్తులు పెద్దలు కూడా నేర్చుకోండి అని క్లాసులకు ఆహ్వానిస్తున్నాం. 13 నుంచి 19 వరకు, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అందరికీ ఆహ్వానం. హరే కృష్ణ. कृष्णाय नमः। ॐ कमलनाथाय नमः। ॐ वासुदेवाय नमः। ॐ सनातनाय नमः। ॐ वसुदेवात्मजाय नमः। ॐ पुण्याय नमः। ॐ लीलामानुषविग्रहाय नमः। ॐ श्रीवत्सकौस्तुभधराय नमः। ॐ यशोदावत्सलाय नमः। ॐ हरये नमः। ॐ चतुर्भुजातचक्रासि गदा शङ्खचक्रायुधाय नमः। ॐ देवकीनन्दनाय नमः। ॐ श्रीशाय नमः। ॐ नन्दगोपप्रियात्मजाय नमः। ॐ यमुनावेगसंहारिणे नमः। ॐ बलभद्रप्रियानुजाय नमः। ॐ पूतनादीतहराय नमः। ॐ शतकासुरभञ्जनाय नमः। ॐ नन्दव्रजवदनानन्ददाय नमः। ॐ सच्चिदानन्दविग्रहाय नमः। ॐ नवनीतवियुक्ताङ्गाय नमः। ॐ नवनीतनटाय नमः। ॐ अनगाय नमः। ॐ नवनीतनवाहाराय नमः। ॐ कुचिकुन्दप्रसादकाय नमः। ॐ षोडशश्रीसहस्रेशाय नमः। ॐ त्रिवर्गिने नमः। ॐ मधुराकृतये नमः। ॐ सुखभागामृताब्धिवे नमः। ॐ गोविन्दाय नमः। ॐ योगिनां पतये नमः। ॐ वत्सवाटीश्वराय नमः। ॐ धेनुकासुरभञ्जनाय नमः। ॐ तृणीकृततृणावर्ताय नमः। ॐ यमलार्जुनभञ्जनाय नमः। ॐ उत्तरतारवेत्रे नमः। ॐ रमालाश्यामलाकृतये नमः। ॐ गोपगोपीश्वराय नमः। ॐ योगिने नमः। ॐ कोटिसूर्यसमप्रभाय नमः। ॐ लीलापतये नमः। ॐ परञ्ज्योतये नमः। ॐ यादवेन्द्राय नमः। ॐ यदुद्वहाय नमः। ॐ वनमालिने नमः। ॐ पीतवाससे नमः। ॐ पारिजातापहारकाय नमः। ॐ गोवर्धनाचलोदटे नमः। ॐ गोपालाय नमः। ॐ सर्वपालकाय नमः। ॐ अजाय नमः। ॐ निरञ्जनाय नमः। ॐ कामजनकाय नमः। ॐ कञ्जलोचनाय नमः। ॐ मधुग्ने नमः। ॐ मधुरानाथाय नमः। ॐ द्वारकानायकाय नमः। ॐ बलिने नमः। ॐ वृन्दावनाथसंचारिणे नमः। ॐ तुलसीरामभूषणाय नमः। ॐ शमस्तकमणिहत्रे नमः। ॐ नरनारायणात्मकाय नमः। ॐ कुञ्जाकृष्णाम्बरधराय नमः। ॐ मायिने नमः। ॐ परमपुरुषाय नमः। ॐ मुष्टिकासुरचाणूरमल्लयुद्धविशारदाय नमः। ॐ संसारवैरिणे नमः। ॐ कंसारये नमः। ॐ मुरारये नमः। ॐ नरकान्तकाय नमः। ॐ अनादिब्रह्मचारिणे नमः। ॐ कृष्णाव्यसनवर्षकर्मणाय नमः। शिशुपालचिरक्षेत्रे नमः। ॐ दुर्योधनकुलान्तकृताय नमः। ॐ विदुराक्रूरवरदाय नमः। ॐ विश्वरूपप्रदर्शकाय नमः। ॐ सत्यवाच्ये नमः। ॐ सत्यसंकल्पाय नमः। ॐ सत्यभामारताय नमः। ॐ जयिने नमः। ॐ सुभद्रापूर्वजाय नमः। ॐ विष्णवे नमः। ॐ भीष्ममुक्तिप्रदायकाय नमः। ॐ जगद्गुरवे नमः। ॐ जगन्नाथाय नमः। ॐ वेणुनाथविशारदाय नमः। ॐ वृषभासुरविध्वंसिने नमः। ॐ बाणासुरान्तकाय नमः। ॐ युधिष्ठिरप्रतिष्ठात्रे नमः। ॐ वर्गीवर्मावंशकाय नमः। ॐ पार्थसारथये नमः। ॐ अव्यक्ताय नमः।
ఓం గీతామృత మహోదరే నమః ఓం కాళీయ పణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః ఓం దామోదరాయ నమః ఓం యజ్ఞగోప్రే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరస్మై బ్రహ్మణే నమః ఓం పన్నాగాజన వాహనాయ నమః ఓం జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్థపాదాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయానిధయే నమః ఓం సర్వతీర్థాత్మకాయ నమః ఓం సర్వగ్రహరూపిణే నమః ఓం పరాత్పరాయ నమః ఓం శ్రీకృష్ణాష్టోత్తర శతనామావళి సంపూర్ణ. ఓం శ్రీ రంగనాయకే నమః ఓం గోదాయై నమః ఓం విష్ణు చిత్తాత్మజాయై నమః ఓం సత్యై నమః ఓం గోపీవేషధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం భూసుతాయై నమః ఓం భోగశాలిన్యై నమః ఓం తులసీగాననోద్భూతాయై నమః ఓం శ్రీయై నమః ఓం ధన్వీపురవాసిన్యై నమః ఓం పట్టనాద ప్రియకర్త్రై నమః ఓం శ్రీకృష్ణహిత భోగిన్యై నమః ఓం ఆముక్తమాల్యదాయై నమః ఓం బాలాయై నమః ఓం రంగనాథ ప్రియాయై నమః ఓం పరాయై నమః ఓం విశ్వంబరాయై నమః ఓం కలాలాపాయై నమః ఓం యతిరాజ సహోదర్యై నమః ఓం కృష్ణానురక్తాయై నమః ఓం సుభగాయై నమః ఓం సులభశ్రీయై నమః ఓం సలక్షణాయై నమః ఓం లక్ష్మీ ప్రియసఖ్యై నమః ఓం శ్యామాయై నమః ఓం దయాంచిత దృగులాంచలాయై నమః ఓం ఫల్గున్యావిర్భవాయై నమః ఓం రమ్యాయై నమః ఓం ధనుర్మాస కృతవ్రతాయై నమః ఓం చంపకాశోక పున్నాగమాలతీ విలసత్వచాయై నమః ఓం అకాలత్రయ సంపన్నాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం శ్రీమదాష్టాక్షరీ మంత్ర రాజస్థిత మనోరథాయై నమః ఓం మోక్ష ప్రదాన నిపుణాయై నమః ఓం మంత్రరత్నాది దేవతాయై నమః ఓం బ్రహ్మణ్యాయై నమః ఓం లోకజనన్యై నమః ఓం లీలామానుష రూపిణ్యై నమః ఓం బ్రహ్మజ్ఞాయై నమః ఓం అనుగ్రహాయై నమః ఓం మాయాయై నమః ఓం సచ్చిదానంద విగ్రహాయై నమః ఓం మహాపతివ్రతాయై నమః ఓం విష్ణుగుణ కీర్తనలోలుపాయై నమః ఓం ప్రసన్నార్తిహరాయై నమః ఓం నిత్యాయై నమః ఓం వేదసౌధ విహారిణ్యై నమః ఓం శ్రీ రంగనాథ మాణిక్య మంజర్యై నమః ఓం మంజుమాషిణ్యై నమః ఓం సుందరార్థ గ్రంథకర్ణై నమః ఓం రంగమంగళ దీపికాయై నమః ఓం గజవజ్రాంకుశాబ్జక మృదుపాదకలాంజితాయై నమః ఓం తారకాకారనఖరాయై నమః ఓం ప్రవాళ మృదులాంగుళ్యై నమః ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః ఓం శోభనాపాక్షికాయై నమః ఓం వేదార్థ భావ విదిత తత్వ గోదాగ్రి పంకజాయై నమః ఓం ఆనంద ఉద్భుతాకార సుగుల్పాయై నమః ఓం పరమాయై నమః ఓం అణుకాయై నమః ఓం తేజశ్రీయోజ్వల ధృత పాదాంగుళి సుభూషితాయై నమః ఓం మీనకేతన తూణీర చారు జంఘా విరాజితాయై నమః ఓం కకుత్వసానుయుగ్మాఢ్యాయై నమః ఓం స్వర్ణారంభ సంస్థితాయై నమః ఓం విశాల జగనాయై నమః ఓం పీనసుశ్రోణ్యై నమః ఓం మణిమేఖలాయై నమః ఓం ఆనంద సాగరావర్త గంభీరాంబీజనాభికాయై నమః ఓం భాస్వద్బళిత్రికాయై నమః ఓం చారుకర్పూణ మహోదర్యై నమః ఓం నవమల్లీ రోమరాజ్యై నమః ఓం సుధాకుంభరితస్తన్యై నమః ఓం కల్పమాలా నిబభుజాయై నమః ఓం చంద్రఖండన కాంచితాయై నమః ఓం సుప్రభాంగోళీనస్య మామారత్నాంగుళీయకాయై నమః ఓం నవారుణ ప్రవాణ భవాణీ దేశ సమంచితాయై నమః ఓం కమ్లుకంఠై నమః ఓం సుచుముఖాయై నమః ఓం బింబోస్యై నమః ఓం కుందదంతయుజై నమః ఓం కారుణ్యరసనిషేంది నేత్రద్వయ సుశోభితాయై నమః ఓం ముక్తా శుచిస్మితాయై నమః ఓం కారుణ్యరసనిషేంది చారు సాంబేయ నిభనాసికాయై నమః ఓం దర్పణాకార విపుల
కపోలద్వితయాంసితాయై నమః ఓం అనంతార్క ప్రకాశోద్యమణితాటంక శోభితాయై నమః ఓం కోటి సూర్యాగ్ర సంకాశనానాభూషణ భూషితాయై నమః ఓం సుగంధవదనాయై నమః ఓం సురవే నమః ఓం అర్ధచంద్రలాటికాయై నమః ఓం పూర్ణచంద్రాననాయై నమః ఓం నీలమునిలాలక శోభితాయై నమః ఓం సౌందర్య సీమాయై నమః ఓం విరకస్తూరి విరకోజ్వలాయై నమః ఓం దగర్దగాయ మానవ్యమణి శ్రీమంత భూషణాయై నమః ఓం జాజవలవాన సప్తజ్ఞ దివ్య చూడావసంసవాయై నమః ఓం సూర్యాంత చంద్ర విరసద్భూషణాచిత వేణికాయై నమః ఓం నిగన్నిగన్నంత పుంజ ప్రాంత సర్వోని చోళికాయై నమః ఓం సత్రత్నాంచిత విద్యోత విద్యుత్పురుషాకశాణికాయై నమః ఓం అత్యర్కామల తేజోదిమణి కంచుకధారిణ్యై నమః ఓం నానామణి గణాకిరణ హేమావత్తరూషితాయై నమః ఓం కుంకుమాకర కస్తూరి దివ్య చందన అర్చితాయై నమః ఓం సౌచితోచల వివిధ విచిత్రమణి హారిణ్యై నమః ఓం అసంఖ్యేయ సుఖ స్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః ఓం మల్లికా పారిజాతాని దివ్య పుష్ప సంరచితాయై నమః ఓం శ్రీరంగ నిలయాయై నమః